ఇదిగోండి ఫ్రెండ్స్, నేను ఇది బ్లౌజ్ పీస్ మీకు చూపించడానికి మాత్రమే పెట్టినా, కట్ చేయలేదు. దాని ప్రకారంగా నేను పేపర్ కట్ చేసుకున్నా. అయితే ఇది ముందు భాగం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ముందు భాగంకి వచ్చేసరికి నాకు ఇది ప్రిన్స్ కట్ చెప్తున్నా ఈరోజు. మళ్ళీ ఎవరైనా కామెంట్ చేస్తే క్రాస్ పట్టిది కూడా చెప్తా. ఏదైనా ఒకటే, కానీ మీకు కొంచెం ఇక్కడ చెప్పేదాన్ని బట్టి క్రాస్ పట్టి అయినా ప్రిన్స్ కట్ అయినా ఒకటే ఉంటుంది. ఇక్కడ చేంజ్ చేయాల్సింది నేను 2 in 1 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ హ్యాండ్స్ క్లాత్ మిగలాలి కాబట్టి ఇలా లోపల కనిపెట్టుకోండి. ఈ ఓపెన్ సైడ్ ఓపెన్ ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది. ఇలా వేరే వాళ్ళు మొన్న నిన్ననే కామెంట్ చేసిండ్రు ప్రీవియస్ వీడియోలో. ఏమని కామెంట్ చేసిండ్రు అంటే ఉక్స్ పట్టి బ్యాక్ బటన్స్ ఫ్రంట్ క్లోజింగ్ ఉండేటట్టు వీడియో చెప్పమన్నారు. నేను చెప్తాను. ఫస్ట్ ఇది పెట్టుకున్న తర్వాత నార్మల్గా అన్ని బ్లౌజుల లాగానే చుట్టూ డ్రా చేసేయాలి. ఏదైనా మనకు నార్మల్గా. నేను ఇది కూడా నెక్ కట్ చేయలేం కదా, చుట్టూ డ్రా చేసేయండి ఇలాగా. ఇక్కడ లైట్గా వేసుకోండి కింద. చేసుకొని ఇక్కడ వేసేసుకోండి. చంక రౌండ్ ఎట్లుందో అట్లా. నెక్స్ట్ కింద పక్కల కుట్లు సేమ్. తర్వాత నెక్స్ట్ ఇది మొత్తం టోటల్గా చేసేయండి కింది నుంచి పై దాకా మీడియం వరకు. ఇక్కడ మన మార్క్ అన్నట్టు, అంటే ఇక్కడ 4 inches మన షోల్డర్ మార్క్ అన్నట్టు. మీకు ఇది అంతా కన్ఫ్యూజ్ అవుతుందా? ఇది ఏం లేదు కదా. ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్స్ అనేటివి మనం డ్రా చేసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్. ఈ బాక్స్ ఇది తీసేసి ఈ బాక్స్ కూడా డ్రా చేసుకోండి. ఫస్ట్ బాక్స్ డ్రా చేసుకోండి. లేదులేండి, నేను ఇక మీకు ఈ లైన్స్ అన్నీ కన్ఫ్యూజ్ అవుతున్నాయి. వెనక సైడ్ పెట్టేసి మీకు మార్కు ఇవి పెట్టే పద్ధతి తెలిసిపోయింది కదా. పెట్టే పద్ధతి చూసుకోండి. నెక్స్ట్ చూపిస్తా క్లారిటీగా. మార్క్స్ అన్నీ కనబడితే కన్ఫ్యూజ్ అయిపోతుంది మీకు కూడా. ఎక్కడ చూపిద్దామన్నా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఇక్కడే చూపిస్తానులేండి ఇలాగా. ఇక్కడ ఇంతకుముందు రాసింది ఉంది, దాని దగ్గర దాకా మనము ఇక్కడే వచ్చేస్తాను. ఇక్కడ లేదంటే ఇలా పెట్టేద్దాం. పెట్టే పద్ధతి తిన్నారు కదా. పెట్టే పద్ధతి తింటే ఇప్పుడు ఇది తినండి. ఇప్పుడు సర్లా లేట్ పెసరట్ట. అదే ఓకే. ఇదిగోండి, మీరు ఇంతకుముందు వీడియో చూస్తే నేను తిప్పేసినాను దాన్ని. ఫస్ట్ మనము చెప్పాను కదా చుట్టూ డ్రా చేసుకోవాలని. ఇది డ్రా చేసుకుందాం. ఏ సైజు? 36, 38. చుట్టూ డ్రా చేసేసిన. ఇదైతే మనకు సేమ్ ఇది ఇట్లనే ఉంటుంది కాబట్టి ఇక్కడ లైన్ ఏమి అంతేనా. ఇది కూడా కిందిది కూడా వేసుకోవాలి ఇలా కంపల్సరీ. వేసుకున్న తర్వాత ఈ పేపర్ తీసేద్దాము. తీసినాక ఇప్పుడు ఈ చంక కూడా డ్రా చేసుకోండి ఒక్కసారి. ఈ చిన్న పాయింట్ కోసం ఇది కావాలి కంపల్సరీ. మనం అన్ని నార్మల్ బ్లౌజ్కి కూడా నేను ఇది బాక్స్ వేసుకోవాలని చెప్తా కదా. కానీ హై నెక్కి, ఈ మోడల్ నెక్కులకి వీటిలో కంపల్సరీ ఇంకా చేంజింగ్ ఉంటుంది. ఇక్కడ చేంజింగ్ని బట్టే మన బ్లౌజ్ కుదురుతుంది ముందు భాగము. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో ప్రిన్స్ కట్ కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ సైడు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5, నార్మల్ వాళ్ళకి 1 inch అలా పెంచుకొని ఈ చంక పాయింట్ నుంచి కింద క్రాస్ లైన్ వేసేసుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ అనుకో. సెకండ్ పాయింట్ ఇక్కడ కూడా సేమ్ బేస్ మనది ఇది కదా. ఇక్కడ కూడా లెంత్ మన చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1.5, లేని వాళ్ళకి 1 inch అలా పెంచుకొని ఇక్కడ సైడ్ వరకు, అంటే ఇక్కడ పక్కల కుట్లు వచ్చే వరకు ఇలా క్రాస్లో డ్రా చేసి మళ్ళీ దీన్ని కూడా ఇందులో కలిపేసేయాలి ఇలాగా.
ఇది ఒక మార్క్. ఈ 2 మార్క్స్ గుర్తుంచుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నా. ఇప్పుడైతే నేను ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ పెంచిన. నెక్స్ట్ 1.5 ఇంచుకోండి. మినిమం మనకి ఇక నెక్ చూసుకుందాం. ముందు నెక్, వెనక నెక్ వాళ్ళు వేసుకునే వాళ్ళందరూ కొంచెం రౌండ్గా 5 ఇంచులు 6 ఇంచులు అలా పెట్టుకుంటారు. ప్రిన్స్ కట్ వచ్చినప్పుడు కొంచెం రౌండ్ షేప్ వచ్చి ఈ డీప్ ఇందులో పెరిగింది కాబట్టి ఇందులో మినిమమ్ 5-5.5 అలా పెట్టుకుందాం. మనం నార్మల్ నెక్కులకైతే 7 ఇంచులు ఉంటుంది కదా, దీనికి 5.5 పెట్టుకుందాం. 5.5-6 పెట్టుకుందాం. ఇంకా 5 ఈ 38 సైజు కాబట్టి 6 పెట్టుకుందాం. నార్మల్ సైజుకి అయితే 5-5.5 ఉంటుంది. ఇంకో 6 పెట్టేసుకున్నా. 6 పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని ఈ స్కేల్ తోటి నువ్వు నెక్ డ్రా చేసేసుకో రౌండ్గా రానీకి. ఇది అయిపోయింది మనకు. ఇక్కడ ఏం చేంజెస్ ఉండే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలాగే స్ట్రేట్గా అనేసుకుంటావు. అనుకున్న తర్వాత మనకి చెస్ట్ పాయింట్ ప్రకారంగా మనకి ఇక్కడ నుంచి మనకి పాయింట్ 38 సైజు కాబట్టి 4 ఉంటుంది కదా, ఈ 4కు ఒక మార్క్ వేసుకో. ఎక్కడన్నా కానీ నువ్వు కింద నుంచి కూడా 4 ఆ పాయింట్ అక్కడనే ఉంటుంది కదా 4. ఈ పాయింట్ నుంచి ఈ పైన నుంచి చెస్ట్ పాయింట్ మనకి ఎంత ఉంటే మన సైజుకి అయితే 10-11 మధ్యలో ఉంటుంది కదా మనకు. 10-11 దగ్గర మనకు ఒక మార్క్ అనేది చేసుకోండి. ఎవరికి ఎంత ఉంటే అంత. అది ఎలా మెజర్ చేసుకోవాలి నేను చెప్పిన మీకు. ఎలా మెజర్ చేసుకోవాలి? ఫ్రంట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 10-11, ఇక్కడ నుంచి 10.5 మధ్యలో లేదా 10-11 మధ్యలో అట్లా ఆ మార్క్ అన్నట్టు. ఈ మార్కు ఇప్పుడు నేనేం చేస్తున్నా, నువ్వేం చేస్తుంటివి, ఇక్కడ నుంచి 4 పెట్టకపోతే దీన్ని మిడిల్లో చూసుకొని పెట్టుకోకుంటివా షేప్ పాయింట్? అలా పెట్టుకుంటుంటే కదా. ఆలోచించి ఒకసారి. ఇక్కడ నుంచి నేను 4 పెట్టమనకపోతే నువ్వు ఈ మిడిల్లోనే చెస్ట్ అనుకొని ఇక ఈ పాయింట్ కొలుమన్నా కదా అని ఈ పాయింట్ని పెట్టడం కూడా మిడిల్లోంచి పెడతాం కదా అని పెట్టేస్తుంటే, కానీ ఈ ఆయన వీటికి పెట్టొద్దు. అందుకే ఇక్కడికి వెళ్ళి చూసుకోవాలి. ఏదానికైనా ఇక్కడికి వెళ్ళి చూసుకోవాలని చెప్తా. అందుకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది. ఈ పాయింట్కి నువ్వు స్ట్రేట్గా కిందికి వేసేసుకో. నేను అందరు చెప్తున్నారు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అనే విధంగా కాదు, నేను ఓన్గా కట్ చేసి కుడితే బాగా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను చూసిన బ్లౌజ్ని చూసి అబ్జర్వ్ చేసి మాత్రమే నేను ఇక్కడ ఇలా పెట్టుకోండి, ఇక్కడ 3 పెట్టుకొని 4 పెట్టుకొని అలా చెప్పని చూడండి. ఈ మెథడ్ నేను చెప్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1 ఇంచ్, ఇక్కడ నుంచి ఇక్కడికి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 ఇంచ్, నార్మల్గా ఉన్న వాళ్ళకి 1.5 ఇంచ్. మొత్తం టోటల్ ఎంత అయింది? ఇది 2.5 అయింది. అంతే కదా. మనం నార్మల్గా 2.5 ఇంచెస్ పెట్టుకుంటాం. ఇది 38 సైజ్ కాబట్టి నీకు 34, 32, 30, 28 సైజ్ వాళ్ళకి ఇక్కడ 1 ఇంచ్, ఇక్కడ 1 ఇంచ్ పెంచుకోండి అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింది నుంచి అంటే ఈ లైన్ నుంచి, ఇది కిందిది ఇప్పుడు ఈ లైన్ అయిపోయింది. ఈ లైన్ నుంచి నీకు ఒక 2 ఇంచ్ అలా మార్క్ చేసుకోండి. చేసుకొని ఇలా స్ట్రేట్గా వేసుకోండి. చేసి ఇప్పుడు దీన్ని షేప్ అనేది ఇది కలుపుకునేటప్పటికి నువ్వు ఒక్కసారి ఈ చంక వైపు కలుపుకోవాలి కాబట్టి ఈ మార్కింగ్ అంతా నేను ఇప్పుడు చంక భాగం చెప్పాలి నీకు. ఈ చంక భాగంలో ఇక్కడ నుంచి మినిమం పెద్ద సైజు వాళ్ళకి 1 ఇంచు, చిన్న సైజు వాళ్ళకి 1/2 ఇంచు చంక లోతు తీయడంలోనే ఇంత ట్రిక్ ఉంటుంది. ఇలా జరిపి ఇక్కడ నుంచి ఒక కొంచెం ఇలా పెట్టి ఇక్కడ నుంచి క్రాస్ అనేది లైన్ చేసుకోండి. ఇది నీకు ఏ లైన్ క్రాస్ వచ్చింది కదా ఏదో అనుకోకు. ఇప్పుడు చూడు ఇందులో ట్రిక్ ఎట్లుంటుందో. ఇక్కడ నుంచే పెట్టి ఇంకా నువ్వు లైన్ ఇగో స్కేల్ని ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి పెట్టేసుకొని కరువు స్కేల్ తోటి మనకి ఈ లైన్కి ఎంత పోవాలి? 1/2 ఇంచ్ పోవాలి లోతు. ఇప్పుడు 1/2 ఇంచ్ కరువు పెట్టుకొని ఈ పాయింట్ పెట్టుకొని ఈ లైన్కి వెళ్ళి లోతు మార్క్ చేసి ముందు భాగము హైనెక్ కుట్టే వాళ్ళందరికీ ముడతొస్తున్నాయి అంటుండ్రు. ఇప్పుడు నీ క్రాస్ పెట్టకపోతే, ఇక్కడ క్రాస్ పెట్టడం వల్ల ఏం ప్రాబ్లం ఏం కాలేదు. ఇక్కడ క్రాస్ పెట్టకపోతే నువ్వు లోత్ అనేది ఇదే లైన్లో ఒక గిడికి గిట్లా తీసేస్తుంటే అయిపోతుండే. 1/2 ఇంచ్ ఇక్కడికించి ఇక్కడికి. ఇదంతా కట్ కాదు. నువ్వు ఈ నెక్ రౌండ్ తీసినావు, వెనక డీప్ తీసినావు, ఈ నెక్కులు సన్నగా కాదు. అప్పుడు ఏమవుతుంది? ఇదంతా కుచ్చు వస్తుంది. ఈ ప్లేస్ నుంచి ఇలా తగ్గాలి కాబట్టి నువ్వు ఇక్కడ 1 ఇంచ్ 1/2 ఇంచ్ పెంచుకోమని చెప్పేది మార్క్.
ఇలా పెంచుకోండి. చాలామందికి ఇది తెలియక ఐనెక్ లోతు తీసేటప్పుడు ఐనెక్ లోతు ఈ పార్ట్ అంతా కట్ కావాలి. ఇలా చంక రౌండ్ ఎంత ఉందో అంతే వచ్చింది 9 ఇక్కడ పాయింట్ వరకు. ఇక్కడ ఏం చేయాలి మళ్ళీ చిన్న 8, ఇది 8, ఇది 8, ఏది ఎంత పెట్టినప్పుడు అంతే పెట్టాలి. ఇక ఇక్కడ కట్ చేసేటప్పుడు చిన్నగా ఒక 2 పాయింట్స్ 2 గీతలు అంటాం కదా, ఇటు 2 గీతలు డౌన్ చేసుకొని కట్ చేసుకోవాలి అంతే. ఇంకా వేరే ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇది నేను 8 పెట్టుకున్నా, ఫుల్ షోల్డర్ 8, ఇది 8 సంకేతే. ఇప్పుడు మనకి ఇందులోకి కలుపుకోవాలి. ఈ నెక్ ఎంత పెట్టేది? 4, ఇది 4, ఇది 4. ఓకే, ఇప్పుడు ఇది ఇందులోకి మనం ప్రిన్స్ కట్ కలుపుకోవాలి. చూడు ప్రిన్స్ కట్కి ఎలా కలుపుతాం. స్కేలు ఈ చంక ఉంది కదా, ఈ చంకలకు పై అన్నిటికీ కిందికి వస్తుంది, పావించి తగ్గుమన్నా కదా, ఇది మీదికి వస్తుంది అంతే కదా, ఈ పాయింట్కి మీదికి రాదా, ఇలా ఇట్లా వచ్చి మళ్ళీ దిగాలి. ఈ స్కేల్ అయితే ఇట్లా చాలా ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, షేపు ప్రిన్స్ కట్ షేపు. లేదు మీకు ఇంకా ఎత్తినట్టు రావాలి, ఇక్కడ డీప్ లేదు కాబట్టి అంటే ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇంకా స్కేల్ని ఇలా తిప్పుకొని ఇక్కడికి, ఇదే కరెక్ట్ మనకు. ఇలా ఇక్కడ పావించు ఇలా కరువులాగా తీసేయాలి. ఈ ప్లేస్లో డాట్ వేసిన ప్లేస్ పావించని కాదు, ఇక పావించొద్దు, 1 పాయింట్ 2 పాయింట్ల చాలు. ఇట్లా ఇట్లా కట్ చేసి ఇట్లా అనాలి. ఇప్పుడు ఇది రావడం వల్ల మనకి ఈ బేస్ కలవాలి. ఇక చూడు, ఇప్పుడు ఈ బేస్ కలిపేటప్పుడు ఇక మార్కర్ని ఇలా నేను ఇలా వచ్చి ఇక ఇలా వచ్చి ఇలా కలవాలి. మీకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి చక్కగా తిరిగిపోయింది. అట్లా తిరగాలి. అట్లా తిరిగితే మనకు అనేది నీకు -2 ఇంచ్ వేసి క్రాస్ పట్టి కట్ చేయమంట కదా అన్నిట్లల్లా. ఈ పాయింట్ నీకు -2 ఇంచ్ ఇక్కడి వరకే చెస్ట్, నీకు ఇక్కడ పాయింట్ వస్తుంది, ఇక్కడ చెస్ట్ అవ్వాలి. ఇది కిందంతా మనకు ప్లెయిన్గా ఇట్లా నిలబడాలి. మరి ప్రిన్స్ కట్ వాళ్ళకి ప్యాడ్ పెట్టేసి లోపల ప్యాడ్ బ్రా వేసుకొని నార్మల్ పెట్టికోటి అది వేసుకోవడం వల్ల వాళ్ళకి నిలబడుతుంది. ఏ వేసుకునే వాళ్ళకి కూడా నిలబడాలంటే మన క్రాస్ పట్టిలాగా షేప్ నిలబడుతుంది, ఇక్కడ షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ ప్లేన్ బెల్ట్ వేసేస్తాం. వేయద్దు ఇప్పుడు, దీనికి ఏం వేయొద్దు, ప్లేన్ బెల్ట్ వేయాలి లోపల సైడ్. అప్పుడు మనకి ఇది పెట్టకపోయినా నిలబడుతుంది అట్లా. ఇది ఇట్లా. ఇప్పుడు నువ్వు ఇది మొత్తం కట్ చేసిన తర్వాత ఈ మొత్తం మనము ఈ ప్లేస్ మొత్తం కట్ చేసేయాలి. ఈ ప్లేస్ నేను పెడుతున్నా చూడు మార్క్, ఈ ప్లేస్ మొత్తం కట్ చేస్తాం మనం. ఇది కట్ చేస్తాం, ఇది కట్ చేస్తాం. ఇది కట్ చేసిన తర్వాత షేప్ అనేది ఇలాగా ఇక్కడ ప్రిన్స్ కట్కి వచ్చేస్తుంది, ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పాయింట్ పెరగడం వల్ల కింద చెస్ట్ కోసం ఈ పాయింట్ పెరుగుతుంది, మనం ఇక్కడ పెరుగుతుంది. ఈ 2 జాయింట్ వేసి కరువు తిరగడం వల్ల ఇక్కడ పెరగడం వల్ల మనకి అతక పెట్టేటప్పుడు కరెక్ట్ వస్తుంది. ఈ ప్లేస్ మళ్ళీ షేప్ ఇలా వేసుకోవాలి. ఇక్కడ జాయింట్ వేసుకున్న తర్వాత ఇక్కడ ప్రిన్స్ కట్ షేప్ ఇలా వేసుకోవాలి. మేడం ఈ క్లాత్ మనం బయటకు వచ్చేయాలి, తీసి పక్కన పడేసి 2 అతక పెట్టాలి. అర్థం. ఇది 2 ఇలా కట్ చేసేయాలి, మళ్ళీ ఇది కట్ చేసేయాలి. ముక్క వేయిపోతుంది ఇక బయటకు. ఇక్కడ 1 ఇంచ్ పెంచింది కూడా ఇదంతా మనకి ఏం అవసరం లేదు. ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ పెరుగుతుంది అంతే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక పాయింట్ ఉంటుంది దీంట్లో. ఇంకో పాయింట్ ఏముంటుంది, ఇక్కడ ముందు భాగంలో ఇది లూజ్ వచ్చేస్తుంది. ఈ బోట్ నెక్కులకి ముందు నెక్కులకి ఇక్కడ కరువు మళ్ళీ పావించి తీసేసుకో. 2 పాయింట్స్ అలా ఓపెన్ సైడ్ కంపల్సరీ రుక్స్ పట్టి కాజా పట్టి వేసే సైడ్లో ఇది కూడా తీసేసి చూడండి. మీకు ఇంత క్లియర్గా ఏ వీడియోలో ఏ యూట్యూబర్ కూడా చెప్పరు. ఇంత క్లారిటీగా మీరు నేర్చుకునే వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ ముందు భాగం అడుగుతుండ్రు కాబట్టి చెప్తున్నా. నీకు ఎన్ని ఇంచెస్ అయినా సరే 24 కానీ 26 కానీ 30 కానీ 38 సైజ్ కానీ ఆ బ్యాక్ పార్ట్ తెచ్చి ఇక్కడ పెట్టు. ఇక్కడ 2 ఇంచ్ 2 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ తగ్గించుకోండి. ఇక్కడ కూడా తగ్గించండి. ఇక్కడ మాత్రం సేమ్ ఉంటుంది. ఈ హై నెక్కులకు నీకు డీప్ నెక్కులు పడిపోతాయి అన్న బాధకు దానికి అస్సలు ఏం ప్రాబ్లం కాదు. ఇక్కడ డిజైన్ గీసుకుంటప్పుడు కూడా ఈ మోడల్గా లైన్ చేసుకోండి. నేను ఇది కూడా చూపించాను. లెక్క ఇప్పుడు ఇదంతా సేమ్ వచ్చింది. నీకు క్రాస్ పట్టి కావాలనుకో -2 ఇంచ్ వేసుకొని ఉక్స్ పట్టి నుంచి ఇలా పెట్టేసుకుంటే ప్రిన్స్ కట్టు క్రాస్ పట్టీలు
మనం క్రాస్ పట్టీలు తొడుక్కుంటాం కదా, ప్రిన్స్ పట్టు తొడుక్కోలేం కదా, వాళ్ళకు కూడా సేమ్ ఇదే బేస్లు ఉంటుంది. ఇది ఒక్కటి క్రాస్ పట్టి అంతే, ఇది ఒకటే చేంజ్ అవుతుంది అంతే. ఈ నార్మల్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి ఇది తెలుసు కాబట్టి ఇది తెలిసిపోద్ది వాళ్ళకు కూడా. ఇక్కడ మాత్రం కోసమే నేను ముందు భాగం మీరు అడిగినప్పుడు చెప్తా అన్న, ఇక్కడ 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 ఈ 3 పాయింట్స్ చేంజ్ చేసుకోండి. ఇలా ఇది ఎక్స్ట్రా కట్ చేయాలి, అంటే ఇది బ్యాక్లో కూడా కట్ చేయాలి, ఇది బ్యాక్ పార్ట్ కూడా కట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ల లోతు ఇది లోతు అంటాం చూడు, ఈ లోతు అనేది ఇది ఎక్స్ట్రా 2 ఇంచ్ ఖర్చు ఎక్స్ట్రా. ఓకే కూడా ఓన్లీ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంటాయి. ఇప్పుడు ఇది పెంచినందుకు నీకు ఇది జిట్ జరుగుతుంది, మళ్ళీ ఇది కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ నుంచి అదే కన్ఫ్యూజ్ ఇది ఇలా ఇది తగ్గిపోతుంది కదా, ఇది తగ్గిపోవడం వల్ల ముందు భాగం తగ్గిపోతుంది కదా చాలా, అందుకే ఇక్కడ పెంచిన అన్నట్టు. అది షేప్ పాయింట్లకేమో ఇలా దిగడం వల్ల తగ్గినా పెరుగుతుంది, ఇదేమో ఇలా ఎక్కువ దిగదు కాబట్టి పెరగదు అన్నట్టు, అందుకే. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కూడా ఇవన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. ఇంకేమైనా అర్థం కాని ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్రిన్స్ కట్ అయినా క్రాస్ పట్టి అయినా సేమ్ ఇదే లాగుంటుంది. మీకు ఏదైనా నచ్చకపోతే నచ్చకపోతే అర్థం కాకపోతే అడగండి. ఓకే మరి బాయ్.